హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం తప్పకుండా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్వెస్ట్ ఇండియా వాళ్ళ సహకారంతో మనం ఈరోజు ఈ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం చార్ట్స్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. జాగ్రత్త చూడండి. చార్ట్స్ అంటే చార్ట్స్ లో 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో పై చార్ట్స్ అండి, ఒకటేమో బార్ చార్ట్స్ అండి, ఇంకోటేమో లైన్ చార్ట్స్ అండి. ఇనిషియల్ గా మనం పై చార్ట్స్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ క్వశ్చన్, పై చార్ట్స్ అంటే మీకు ముందుగా ఇనిషియల్ గా చెప్తానండి. జాగ్రత్త చూడండి. పై చార్ట్స్ అంటే సర్కిల్ ఇస్తారండి. సర్కిల్ ని సెక్టార్స్ రూపంలో డివైడ్ చేస్తారు. ఇట్లా డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క యాంగిల్ గానీ దాని యొక్క పర్సంటేజ్ గానీ ఇస్తారండి. దాన్ని ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలండి. బార్ గ్రాఫ్ అంటే మెయిన్ లేదండి, మనకి ఇట్లా గ్రాఫ్ ఇస్తారండి. ఏవైనా 2 అంతకన్నా ఎక్కువ వాటిని గాని కొన్ని సంవత్సరాలకు గాని అట్లా వాటిని కంపేర్ చేస్తా గ్రాఫ్ గీస్తారండి. కంపేర్ చేస్తా గ్రాఫ్ గీస్తారు. ఆ గ్రాఫ్ ఇట్లా ఉంటుందండి. ఇలా 3-4 సార్లు రిపీట్ అయి ఉంటాయండి. కొన్ని వాటికి సంబంధించి కొన్ని లెక్కల ప్రకారం ఇట్లా రిపీట్ అయి ఉంటాయండి. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం వీటిని ఉపయోగించుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామండి. తర్వాత లైన్ గ్రాఫ్ అంటే ఇట్లా ఎగుడు దిగుడుగా కానీ లేదంటే సమ్ ఇట్లా పాయింట్స్ రూపంలో కానీ ఒక యావరేజ్ కి పైన కింద కానీ వాళ్ళు సమ్ వాల్యూస్ ఇస్తారండి. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి. ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అండి. ఇందులో ఫస్ట్ గా అడిగిన క్వశ్చన్ పై చార్ట్ మీద క్వశ్చన్ అడిగాయండి. సో అడిగిన క్వశ్చన్ ని మనం ఇప్పుడు ప్రస్తుతం సాల్వ్ చేద్దామండి. మిగిలిన టైప్స్ ఆఫ్ చార్ట్స్ రాబోయే క్వశ్చన్స్ లో కూడా మనం సాల్వ్ చేద్దామండి. తప్పకుండా కంటిన్యూషన్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. వాటిలో లైన్ చార్ట్స్ అను బార్ చార్ట్స్ కూడా ఉన్నాయి. మనం సాల్వ్ చేద్దామండి. తర్వాత జాగ్రత్త చూడండి. ఈ క్వశ్చన్ ఏమి అడిగారో, స్టడీ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ ఫర్ ఏ పర్టికులర్ మంత్ ఈస్ 60,000. ద వేరియస్ హెడ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ 1 to 4. ఇవి ఎక్స్పెండిచర్ అండి. 1 to 4 ఆర్ ఇండికేటెడ్ ఇన్ ద పై చార్ట్ గివెన్ బిలో. ద హెడ్స్ ఆర్ రా మెటీరియల్ మీద అండి, కన్వీనియన్స్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ మీద 4 పోర్షన్స్ గా పై చార్ట్ ని డివైడ్ చేశారండి. జాగ్రత్త చూడండి. మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందండి? మంత్లీ ఇన్కమ్ 60,000. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 60,000 అండి. అయితే చూడండి ఏమడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ పడలేదండి, జాగ్రత్త గమనించండి. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ కన్వీనియన్స్ ఈజ్ చూడండి. కన్వీనియన్స్ మీద టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగారండి. ఇది మంత్లీ. అన్నిటి మీద టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అండి? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అన్నిటి మీద టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? కన్వీనియన్స్ పర్సెంటేజ్ ఎంత ఉందండి? కన్వీనియన్స్ అంటే ఏ కేటగిరీ అండి? సెకండ్ కేటగిరీ అంటే ఇక్కడ ఉంది చూడండి. 90 degrees ఉందండి. పైలో మొత్తం యాంగిల్ వచ్చి 360 degrees ఉంటుందండి. పై చార్ట్ లో మొత్తం యాంగిల్ వచ్చి 360. ఆ 360 లో ఇది 90 degree సెక్టార్. ఇది 90 degree సెక్టార్ ఆక్యుపై చేస్తుందండి. కేటగిరీ 2 అంటే కన్వీనియన్స్ అండి. అయితే దాని యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగారు. చూడండి. టోటల్ రేషియో మనం ఎప్పుడు 1 అని తీసుకుంటామండి. టోటల్ రేషియో 1 = 360 degrees అయితే జాగ్రత్త గమనించండి. ఇక్కడ 90 degrees ఇచ్చారండి. 90 degrees ఇచ్చారు. 90 degrees ఇస్తే ఎంత ఫ్రాక్షన్ అవుతుందో జాగ్రత్త గమనించండి. 1/4 పార్ట్ అవుతుంది. 1/4 ఆఫ్ టోటల్ డయాగ్రామ్ విల్ బికమ్ 90% ఆఫ్ ది పై చార్ట్. 90 degrees ఆఫ్ ది పై చార్ట్ అండి. 90 degrees అవుతుంది. జాగ్రత్త గమనించండి. క్వశ్చన్ చూడండి ఒకసారి. 90 degrees తీసుకుంటుందండి. 90 degrees అంటే 1/4 ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. 90 degrees అంటే టోటల్ వచ్చేసి 360 degrees అండి. టోటల్ ఇదే మన టోటల్ ఎక్స్పెండిచర్ అండి. 360 degrees ని మనం ఇట్లా భాగాలుగా రకరకాల డిగ్రీస్ తో మనం భాగించామండి. అయితే చూడండి మొత్తం 360 degrees అండి. దానిలో 90 degrees మాత్రమే కన్వీనియన్స్ మీద టోటల్ ఎక్స్పెండిచర్ అండి. అయితే కన్వీనియన్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి? 90 degrees by 360 degrees into 60,000. ఎందుకంటే 90 degrees అనేది టోటల్ 360 degrees, 90 degrees అనేది దీని యొక్క పార్ట్ అండి. సో ఫ్రాక్షన్ ఏమొస్తుందండి? 90/360. 90/360 అంటే ఎంతండి? 1/4 into 60,000. 1/4 into
60,000 1/4 into 60,000 అయితే 4 తో డివైడ్ చేస్తే 15,000 వస్తుంది. 15,000 అనేది మన ఆన్సర్ వస్తుందండి. సో 15,000 ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి 15,000 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మీద టోటల్ పర్సంటేజ్ లో టోటల్ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ లో ఎలక్ట్రిసిటీ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ఎలక్ట్రిసిటీ యొక్క పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఎలక్ట్రిసిటీ వచ్చేసి కేటగిరీ 3 అండి. కేటగిరీ 3 అంటే 72 డిగ్రీస్ అండి. 72 డిగ్రీస్ అంటే ఏంటండి, మొత్తం 72 డిగ్రీస్ అండి. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అండి, 360 డిగ్రీస్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 360 డిగ్రీస్ అంటే చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ 60,000 ఇచ్చండి. ఆ 60,000 ని ఇన్ని విధాలుగా భాగించారు. అంటే ఏంటంటే 60,000 మొత్తం ఇనిషియల్ గా 60,000 వచ్చేసి 360 డిగ్రీస్ కింద తీసుకుంటే వేరే వేరే కేటగిరీస్ వచ్చి వేరే వేరే డిగ్రీస్ కింద డివైడ్ అయ్యి ఆ టోటల్ వచ్చి మళ్ళీ 60,000 అవుతుంది. ఆ టోటల్ వచ్చేసి కూడా మళ్ళీ 60,000 అవుతుంది. సో జాగ్రత్త గమనించండి. ఎలక్ట్రిసిటీ వచ్చి కేటగిరీ 3 అండి. కేటగిరీ 3 వచ్చేసి 72 డిగ్రీస్ ఉందండి మొత్తం 360 డిగ్రీస్ లో. అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ అని అడిగాడు. జాగ్రత్త చూడండి, పర్సెంటేజ్ కట్టాలంటే ఇంటూ 100 చేస్తాము. జాగ్రత్త చూడండి, 72/360 72/360 అంటే 72 5s are 360 అండి. 5 20s are. సో ఆన్సర్ ఎంత అండి, 20%. 20% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 20% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ డ్యూ టు ఎలక్ట్రిసిటీ అండి. ఆప్షన్ డి ఎంత అండి, ఆప్షన్ డి 20% ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి 20% ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ మీద ఎంత పర్సెంటేజ్ ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు. అమౌంట్ అడిగారండి ఇక్కడ, డైరెక్ట్ గా పర్సెంటేజ్ కాదండి. చూడండి, ఓవర్ హెడ్ అంటే 4th అండి. 4th కేటగిరీ వచ్చేసి 108 డిగ్రీస్ ఆక్యుపై చేస్తుందండి మొత్తం 360 డిగ్రీస్ లో. అయితే 108 డిగ్రీస్ డివైడెడ్ బై 360 డిగ్రీస్ ఇంటూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అండి, 60,000. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 60,000 అండి. జాగ్రత్త గమనించండి. 0 క్యాన్సిల్ చేయించండి. 12 టేబుల్ అండి. 12 9s are 12 ఎంత అండి, 3s are 3 1s are 3 20s are. జాగ్రత్త గమనించండి. 3 జీరోలు ఉన్నాయండి, 3 zeros పెడదాం. రూపీస్ 9 2s are 18 అండి. అంటే ఎంత అండి, 18,000 రూపీస్ అనేది మనం ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ మీద ఖర్చు చేసిన ఎక్స్పెండిచర్ అండి. 18,000 అనేది ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ మీద మనం ఖర్చు చేసిన అమౌంట్ అండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ రా మెటీరియల్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ రా మెటీరియల్. రా మెటీరియల్ మీద టోటల్ ఎక్స్పెన్సెస్ లో ఎంత పర్సెంటేజ్ వాడాము అని చెప్పి అడుగుతున్నారండి. రా మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ అండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎంత అండి, 90 డిగ్రీస్. అంటే ఏంటండి, టోటల్ 360 డిగ్రీస్ లో 90 డిగ్రీస్ అనేది మనం రా మెటీరియల్ కింద వాడామండి. పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100 చేస్తాము. 90/360 ఈక్వల్ టు 1/4. 100/4 ఈక్వల్ టు 25%. 100/4 సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ 25% ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకు పై చార్ట్ ఇచ్చాడండి. కింద సమ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ పై చార్ట్ పడుకుని కింద ఉన్న క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయండి. జాగ్రత్త గమనించండి. ఇక్కడ కూడా క్వశ్చన్ నంబర్స్ ఇవ్వలేదండి. జాగ్రత్త ఒకసారి క్వశ్చన్ నంబర్స్ నోట్ చేసుకోండి. పై క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే అండి. చూడండి, రిఫర్ టు ద పై చార్ట్ అండ్ ద టేబుల్ కేర్ఫుల్లీ. పై చార్ట్ ఇచ్చారండి, కింద టేబుల్ ఇచ్చారు. జాగ్రత్తగా చూడమంటున్నారు, రిఫర్ చేయమంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ సెల్యులార్ ఫోన్స్ బోత్ నోకియా అండ్ సామ్సంగ్ సోల్డ్ ఇన్ 6 stores. చూడండి, నోకియా ఫోన్స్ ఇంకా సామ్సంగ్ ఫోన్స్ అమ్మారండి. 6 stores లో అమ్ముడుపోయండి. ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ నెలలో నోకియా అండ్ సామ్సంగ్ ఫోన్స్ 6 stores లో ఏ విధంగా అమ్మబడిందనే పై చార్ట్ ఇచ్చారండి. టోటల్ నంబర్ వచ్చేసి ఇన్ని ఫోన్స్ అమ్ముడుపోయండి. చూడండి, ఎన్ని ఫోన్స్ అమ్ముడుపోయాయి, 11,200 ఫోన్స్ అమ్ముడుపోయండి. ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ నోకియా సెల్యులార్ ఫోన్స్ సోల్డ్ టు దట్ ఆఫ్ సామ్సంగ్ సెల్యులార్ ఫోన్స్. అంటే ఈ రేషియో ఏంటంటే నంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ సోల్డ్
ఈస్ టు నంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్. ఓకే అండి, ఇంతవరకు అర్థమైంది కదా అండి. ఇది పై చార్ట్ అండి. కింద మనకు రేషియో ఇచ్చండి. ఇది దేని యొక్క రేషియో? ఇవన్నీ స్టోర్స్ అండి. స్టోర్స్ యొక్క నేమ్స్ PQRSTU అనే స్టోర్స్ యొక్క నేమ్స్ అండి. ఈ రేషియో వచ్చి నోకియా ఫోన్స్ ఎన్ని అమ్మారు, సామ్సంగ్ ఫోన్స్ ఎన్ని అమ్మారు, ఒక్కొక్క స్టోర్ వాళ్ళు నోకియా ఫోన్స్ ఎన్ని అమ్మారు, సామ్సంగ్ ఫోన్స్ ఎన్ని అమ్మారు అనే దాని మీద ఇది రేషియో అండి. ఈ పై చార్ట్ ఏమో PQR వీళ్ళందరి దగ్గర ఎన్ని ఫోన్స్ ఉన్నాయి అనే పర్సంటేజ్ అండి. ఇది ఎన్ని ఫోన్స్ ఉన్నాయి దాని పర్సంటేజ్. టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ ఈక్వల్ టు 11,200 అండి. వీళ్ళు PQRSTU వీళ్ళు ఈ ఇచ్చిన పర్సంటేజ్ ఏంటంటే టోటల్ నంబర్ లో వాళ్ళ దగ్గర ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫోన్స్ ఉన్నాయి, అది నోకియా అవ్వచ్చండి, సామ్సంగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ లో వాళ్ళ దగ్గర ఎంత పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ ఉన్నాయని ఇక్కడ ఇచ్చారండి. అది 18%, 26%. అలా ఏ షాప్ దగ్గర వాళ్ళ దగ్గర పర్సంటేజ్ ఉందండి. టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ లో వాళ్ళ దగ్గర ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫోన్స్ ఉన్నాయి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ ఇచ్చారండి. ఓకే అండి, కింద చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చదవండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ నోకియా సెల్యులార్ ఫోన్స్ సోల్డ్ బై స్టోర్ PQRS&T టుగెదర్? చూడండి, యావరేజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ సోల్డ్ బై PQRST అంటే చూడండి, ఫస్ట్ PQRST వాళ్ళు నోకియా ఫోన్స్ అమ్మారండి. ఎన్ని ఫోన్స్ అమ్మారు, ఆ ఫోన్స్ యొక్క యావరేజ్ కట్టమని అడిగారండి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ క్వశ్చన్ రాస్తామండి, జాగ్రత్త గమనించండి. PQRS ఇచ్చారండి. వీళ్ళు ఫోన్స్ అమ్మారని చెప్పారండి. నోకియా ఫోన్స్ ఎన్ని అమ్మారు యావరేజ్ గా అని అడిగారండి. అంతే మనం నోకియా ఒక ఫస్ట్ నంబర్ ఆఫ్ ఫోన్స్ ఎందుకు కట్టుకోవాలండి, PQRS దాకా కనుక్కోండి, RST దాకా కనుక్కోండి. నోకియా ఫోన్స్ అమ్మారు. P చూడండి, P యొక్క రేషియో, P స్టోర్ నోకియా ఫోన్స్ అమ్మిన రేషియో ఎంత అండి? 4:3. అంటే టోటల్ గా 7 ఫోన్స్ ఉంటే వాళ్ళు 4 నోకియా ఫోన్స్ అమ్మారు. ఇది రేషియో అండి. ఈ ఫ్రాక్షన్ లో వాళ్ళు నోకియా ఫోన్స్ అమ్మారండి. అయితే చూడండి, వాళ్ళ దగ్గర ఎన్ని నోకియా ఫోన్స్ ఉన్నాయని మనం ఎలా తెలుసుకుంటామండి? ఇది ఫ్రాక్షన్ ఆఫ్ నోకియా ఫోన్స్ హ్యావింగ్ విత్ P స్టోర్. దాని తర్వాత వాళ్ళ దగ్గర టోటల్ ఎన్ని ఫోన్స్ ఉన్నాయంటే P ఉంది కదండి, P యొక్క పర్సెంటేజ్ 14 అండి. టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ లో P దగ్గర 14% ఫోన్స్ ఉన్నాయి. ఆ 14% ఉన్న ఫోన్స్ లో ఈ ఫ్రాక్షన్ లో నోకియా ఫోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నోకియా ఫోన్స్ ఉన్నాయి. అయితే గమనించండి, P పర్సెంటేజ్ ఎంతండి? 14%. 14% ఆఫ్ ఎంతండి? 11,200. ఇది P దగ్గర ఉన్న నోకియా ఫోన్స్ అండి. దాని తర్వాత Q దగ్గర చూడండి. Q యొక్క రేషియో ఎంతండి నోకియా ఫోన్స్ ది? 3/4. టోటల్ 3/4 రేషియోలో వాళ్ళు నోకియా ఫోన్స్ అమ్మారండి. వాళ్ళ దగ్గర అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయంటే Q దగ్గర 10% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఉన్నాయి. అంటే 10% ఆఫ్ 11,200 ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఆ ఉన్న ఫోన్స్ లో వాళ్ళు 3/4 ఆఫ్ ఫోన్స్ నోకియా ఫోన్స్ అమ్మారు. తర్వాత చూడండి, R దగ్గర నోకియా ఫోన్స్ ఎన్ని ఉన్నాయండి? జాగ్రత్త చూడండి, R దగ్గర 5:4 అంటే 5/9 ఫ్రాక్షన్ ఆఫ్ నోకియా ఫోన్స్ అమ్మారండి. అయితే అసలంటూ R దగ్గర ఎన్ని ఫోన్స్ ఉన్నాయంటే R యొక్క పర్సెంటేజ్ ఎంతండి? 18% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ అండి. ఆ ఉన్న ఫోన్స్ లో వాళ్ళు 5/9 వాళ్ళ దగ్గర నోకియా ఫోన్స్ అమ్మారు. 5/9 రేషియోలో వాళ్ళు నోకియా ఫోన్స్ అమ్మారు. తర్వాత ఏంటండి, ఎస్ చూడండి, ఎస్ యొక్క ఫ్రాక్షన్ ఎంతండి? 7:6 అంటే 7/13 ఇంటూ అసలంటూ ఎస్ దగ్గర ఎన్ని ఫోన్స్ ఉన్నాయండి? ఎస్ యొక్క పర్సెంటేజ్ ఎంతండి? 26%. 26% ఆఫ్ 11,200. 26% ఇప్పుడు మనం ఏమడుగుతాడండి? యావరేజ్ అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తామండి, ఈ PQRST ఇక్కడ వచ్చిన వీళ్ళు ఎన్ని నోకియా ఫోన్స్ అమ్మారో వాటన్నిటిని యాడ్ చేసి మనం బై 4 చేస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. జాగ్రత్తగా చూడండి, మన సింప్లిఫికేషన్ అనేది ఎంత ఫాస్ట్ గా చేస్తాం అనేది జాగ్రత్తగా చూడండి. పర్సెంటేజ్ ఉందండి, పర్సెంటేజ్ తీసేస్తాం, 2 zeros తీస్తాం. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేస్తామండి. ఒక్క నిమిషం మనకి అర్థం కావడానికి వేరే కాల్కులేట్ తీసుకుంటాం. జాగ్రత్తగా చూడండి, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసామండి. జాగ్రత్తగా చూడండి, మొత్తాన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ 112 రూపీస్ బయటకు వస్తాయండి. మొత్తాన్ని యాడ్ చేస్తాం కాబట్టి 112 బయటకు వస్తుంది.
112 ఆఫ్ 4/7 into 14 క్యాన్సిల్ చేస్తే 2 అవుతుందండి. ఎడిషన్ వచ్చి 8 అవుతుంది. ప్లస్ చూడండి 3/4 30/4 ఉందండి. 30/4 ప్లస్ ఇక్కడ చూడండి 9 2s అంటే ఏమవుతుందండి 10 అవుతుంది. ప్లస్ ఇక్కడ గమనించండి 13 2s 26 అండి. 7 2s 14. ఓకే అండి 14. ఇప్పుడు మనం దీనికి ఏం కట్టాలండి యావరేజ్ కట్టాలి. యావరేజ్ కట్టాలి ఏం చేస్తామండి ఈ మొత్తానికి 1/4 చేస్తాం. ఈ మొత్తానికి 1/4 చేస్తాము. ఓకే అండి ఇంతవరకు అర్థమైంది కదండి. నేను మళ్ళీ దీనికోసం ఇది రబ్ చేస్తున్నాను. జాగ్రత్త చూడండి. పై దాని సొల్యూషన్ చేయాలి కదండి. ఇలా రాసుకోవటం తెలియాలండి. ఇలా రాసుకోవటం తెలిసి వీటి యొక్క వాల్యూస్ యొక్క సమ్ చేసి బై 4 చేస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుందండి. ఓకే స్టూడెంట్స్ జాగ్రత్త చూడండి అమ్మా. ఇలా రాసుకోవటం తెలిస్తే ఇంకా మీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇంకా దీని తర్వాత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. మొత్తం సింప్లిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింప్లిఫికేషన్ మీరు ఎంత స్పీడ్ గా చేస్తే మీకు ఆన్సర్ అనేది కూడా అంత స్పీడ్ గా వస్తుందండి. జాగ్రత్త చూడండి. 111/4 డివైడ్ అవుతుందా అంటే అవుతుందండి. 111/4 జాగ్రత్త చూడండి. 4 2s ఎంతండి 8 3 మిలియన్ ఉందండి. 32 ఉందండి. 2 8 4s 32 28 ఉంది కదండి. ఓకే చూడండి 8 10 18 ప్లస్ 14 18 ప్లస్ 14 ఎంత ఏంటండి 28 ప్లస్ 4 ఎంత అండి 32 ప్లస్ 30/4 32 ప్లస్ 30/4 28 లోపల తీసుకెళ్ళండి. 28 into 32 ప్లస్ 4 7s 28 అండి. 7 into 30 జాగ్రత్త చూడండి. 7 into 30 చూడండి ఒకసారి. మనకి యూనిట్స్ ప్లేస్ అన్ని అక్కడ డిఫరెంట్ గా ఉన్నాయండి. ఫస్ట్ ఏబిలో మాత్రమే ఏ అండ్ బిలో మాత్రమే 8 ఉన్నాయి. మిగిలిన దాంట్లో 4 6 ఉన్నాయండి. అయితే మనం ముందు ఏదైతే యూనిట్ డివిటీ వచ్చిందో అదే మన ఆన్సర్ కింద తీసుకుంటాం కదండి. యూనిట్ పొజిషన్ చూడండి. ఇంకా 0 ఉంది కాబట్టి 0 వస్తుందండి. ప్లస్ ఉంది 8 2s ఎంతండి 16 6 వచ్చింది. సో 0 ప్లస్ 6 ఎంత యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంతండి 6 వస్తుంది. 6 యూనిట్ ప్లేస్ లో ఏ ఆప్షన్ అయితే ఉందో అదే మన ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది ఆప్షన్ డి ఉంది. సో 1006 1006 యావరేజ్ గా వాళ్ళు ఫోన్స్ అని అమ్మారండి. PQRST టుగెదర్. ఓకే అండి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్త చూద్దాం అండి. ఇదంతా సాల్వ్ చేస్తూ ఉండమాకండి. డైరెక్ట్ గా యూనిట్ స్పేస్ లో ఏది వస్తుందో అదే కింద మన ఆన్సర్ కింద తీసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అవుతుందండి. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఏమడిగండి ద నంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ cellular phones sold by store R is what percentage more than that of Samsung cellular phones sold by store P and Q together? అంటే ఏంటంటే ఆర్ అనే షాప్ అతను ఎన్ని నోకియా ఫోన్స్ అమ్మాడో is how much greater than what percentage more than Samsung phones sold by P and Q వాళ్ళు సామ్సంగ్ ఫోన్స్ ఎన్ని అమ్మారో దానికన్నా ఆర్ అనే షాప్ వాళ్ళు నోకియా ఫోన్స్ ఎన్ని అమ్మారో ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అడిగారండి. జాగ్రత్త గమనించండి. ఫస్ట్ మన ఇనిషియల్ గా ఆర్ వాళ్ళు నోకియా ఫోన్స్ ఎన్ని అమ్మారో గమనించండి. ఆర్ యొక్క రేషియో 5:4 అండి. అంటే ఆర్ వాళ్ళు 5/9 ఇంటూ వీళ్ళ దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఆర్ 18%. అంటే 18 into 18% ఆఫ్ పర్సంటేజ్ అంటే ఆల్రెడీ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు కదండి. 112 ఇది వీళ్ళ దగ్గర ఉన్న నోకియా ఫోన్స్ అండి. ఇక్కడ చూడండి పి అండ్ క్యూ దగ్గర సామ్సంగ్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. జాగ్రత్త చూడండి. పి దగ్గర సామ్సంగ్ ఫోన్ కావాలంటే పి యొక్క రేషియో 4:3 అండి. 4 అనేది నోకియా ఫోన్స్ యొక్క రేషియో, 3 అనేది సామ్సంగ్ యొక్క రేషియో. మనకి సామ్సంగ్ యొక్క రేషియో కావాలి 3/7 ఇంటూ మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని ఫోన్స్ ఉన్నాయండి. పి యొక్క పర్సంటేజ్ అంతా 14%. అంటే 14 into 112 పర్సంటేజ్ అನ್ನು డబుల్ డిజిట్స్ క్యాన్సిల్ చేసామండి. 14 into 112 తర్వాత చూడండి. క్యూ దగ్గర ఎన్ని సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయంటే క్యూ రేషియో ఏంటండి 3:1. అంటే 1/4 పార్ట్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయండి. వాళ్ళ పర్సంటేజ్ ఎంత అండి 10%. 10 into 112 అండి. జాగ్రత్త గమనించండి. పర్సంటేజ్ మోర్ చూడండి దేంతో పోలుస్తున్నారండి. The number of Nokia phones sold by store R is what percentage more than is what percentage అంటే మన స్టోర్ ఆర్ దగ్గర ఉన్న నోకియా ఫోన్స్ తో స్టోర్ పి అండ్ క్యూ దగ్గర ఉన్న సామ్సంగ్ ఫోన్స్ ని కంపేర్ చేస్తున్నాం.
మనం దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాన్ని మనం డినామినేటర్ రాసుకుంటాము. దాని తర్వాత ఏది ఎక్కువ తక్కువ అంటే మనం దాని యొక్క డిఫరెన్స్ తీసుకుంటాము. దాని యొక్క డిఫరెన్స్ తీసుకొని మనం దేంతో కంపేర్ చేస్తున్నామో దాన్ని మనం డినామినేటర్ చేసి ఇంటూ 100 చేస్తే మనకి పర్సెంటేజ్ వస్తుందండి. చూడండి, మనం ఆర్ స్టోర్ లో ఉన్న నోకియా ఫోన్స్ తో మనం కంపేర్ చేస్తామండి. ఆర్ దగ్గర ఉన్న నోకియా ఫోన్స్ తో మనం కంపేర్ చేస్తాం. ఎవరిని కంపేర్ చేస్తామండి? పి అండ్ క్యూ దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ తో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, వీళ్ళ దగ్గర సమ్మేషన్ లో వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయంటే జాగ్రత్త చూడండి. 4 ఇంత క్యాన్సిల్ చేసామండి. 4 28 జార్ 7 2 జార్. జాగ్రత్త చూడండి, 2 3 6. పి వాల్యూ ఎంతండి? 6 ఇంటూ 112 అంటే ఎంతండి? 6. చూడండి, క్యాన్సిలేషన్ అయిద్దో లేదో ఓకే అండి, క్యాన్సిలేషన్ పక్కన పెడదాం. జాగ్రత్త చూడండి, ప్లస్ 10 ఇంటూ 28 10 ఇంటూ 28 ఓకే అండి, ఇది పక్కన పెడదామండి. పి ప్లస్ క్యూ, ఇది పి ప్లస్ క్యూ అండి. 6 ఇంటూ 112 ప్లస్ 10 ఇంటూ 28. ఆర్ చూడండి, ఆర్ చూస్తే 9 2 జార్ అండి 10 అంటే ఎంత అవుతుంది? 1120. మనకి ఇప్పుడు డిఫరెన్స్ కావాలంటే కంపల్సరీ మనం ఇచ్చేయాలండి. జాగ్రత్త చూడండి, డిఫరెన్స్ చేసి మనకి నెగిటివ్ వస్తే పాజిటివ్ కింద రాసుకోవచ్చండి. ఓకే, జాగ్రత్త గమనించండి. 6 ఇంటూ 112 ప్లస్ 280 ప్లస్ దీని ఎలా రాయచ్చండి? 112 ఇంటూ 10 కింద రాయచ్చు కదండి. డిఫరెన్స్ కాబట్టి మైనస్ తీసుకోండి. డిఫరెన్స్ కాబట్టి మైనస్ తీసుకోండి. మైనస్ ఇది ఒకటండి. పి ప్లస్ క్యూ మైనస్ ఆర్, అండి. జాగ్రత్త చూడండి, ఇది ఆర్ యొక్క వాల్యూ అండి. మైనస్ చేస్తున్నప్పుడు 112 ఉందండి. 112 ఇంటూ 6 ఉందండి, ఇది -4 ఉంది. అంటే ఏంటండి? 280 మైనస్ 112 ఇంటూ 4 280 మైనస్ 112 ఇంటూ 4 కింద రాసుకోవచ్చు. అయితే మనకి డిఫరెన్స్ వచ్చేసి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిందంటే ఏంటండి? లెస్ ఉన్నాయి. పి అండ్ క్యూ దగ్గర సామ్సంగ్ ఫోన్స్ ఆర్ కన్నా ఎక్కువ ఉన్నాయని అర్థం అండి. ఆర్ దగ్గర ఉన్న నోకియా ఫోన్స్ పి ప్లస్ క్యూ దగ్గర ఉన్న సామ్సంగ్ ఫోన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయని అర్థం అండి. సో చూడండి, ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం ఆర్ మైనస్ చేసాం కదండి, మనకి నెగిటివ్ వచ్చిందంటే ఆర్ వాల్యూ ఎక్కువ ఉందని అర్థం అండి. చూడండి, 280 మైనస్ చూడండి 448 ఓకే అండి. మైనస్ తీసేయండి, మైనస్ మనకు సంబంధం లేదు. చూడండి, సపరేషన్ చేస్తే ఎంత అవుతుందంటే 448 మైనస్ 280 అంటే ఎంత అవుతుంది? 8 అండి. ఇది వచ్చేసి 1496 అండి. ఇక్కడ వచ్చేసి 168 అవుతుంది. సో 168 డివైడెడ్ బై మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం అండి? ఆర్ దగ్గర ఉన్న నోకియా ఫోన్స్ తో కంపేర్ చేస్తున్నాం. ఆర్ దగ్గర ఉన్న నోకియా ఫోన్స్ ఎన్ని ఉన్నాయండి? 1120. పర్సంటేజ్ ఏమడిగారండి? పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100. ఇంటూ 100 అండి. జాగ్రత్త చూడండి, క్యాన్సిలేషన్ గమనించండి. 0 0 చేస్తామండి. దాని తర్వాత 2 టైమ్స్ 2 చూడండి, 6 తో పోతుందండి 9 15 3 4 పోదండి, 3 తో పోదు. ఓకే చూడండి, 2 తో క్యాన్సిల్ చేద్దామండి. ఇదంతా అండి 56. పైన ఎంత అండి? 84 డివైడెడ్ బై 56 ఇంటూ 100. మళ్ళీ 2 తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 4 తో క్యాన్సిల్ అవుతుందండి. జాగ్రత్త చూడండి, 4 తో క్యాన్సిల్ అవుతుందండి. 21 4 ఎంత అండి? 4 14 జార్. అయితే ఇది చూడండి, మళ్ళీ క్యాన్సిల్ అవుతుందండి. మళ్ళీ దేంతో క్యాన్సిల్ అవుతుందండి? 14 4 56 21. ఇంకా క్యాన్సిలేషన్ ఇంకేం లేదండి. జాగ్రత్త చూడండి, దీని ఎలా రాస్తామండి? 50/7 అంటే ఏంటంటే వాల్యూ ఎంత? 1050 డివైడెడ్ బై 7. 1050 డివైడెడ్ బై 7 అండి. దీన్ని మనం ఫ్రాక్షన్ లోకి రాసుకొని పర్సెంటేజ్ కింద కట్టొచ్చండి. జాగ్రత్త చూడండి, 0 క్యాన్సిల్ అయింది కదండి, మళ్ళీ మనం 0 రాసాము. ఇక్కడ చూడండి, 0 క్యాన్సిల్ చేసామండి, అక్కడ మళ్ళీ 0 రాసాము. ఇక్కడ 0 తీసేయండి. ఇక్కడ 10 ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది కదండి, సో ఇంటూ 10 వస్తుంది. జాగ్రత్త చూడండి, 2 7 జార్ అండి, 2 5 జార్.
21 5 105/7 అండి. 105/7 అంటే 105/7 అంటే ఎంత అండి? 15%. 105/7 అంటే 15% అండి. సో 15% ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 2. ఓకే అండి. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చి 15% అండి. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ద టోటల్ నంబర్ ఆఫ్ సెల్యులార్ ఫోన్స్? చూడండి, సెంట్రల్ యాంగిల్ అడిగాడు అంటే దేనిదండి? సెంట్రల్ యాంగిల్ అడిగాడు, టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ అడిగాడు. చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ బోత్ నోకియా అండ్ సామ్సంగ్ సోల్డ్ బై స్టోర్ ఎస్. స్టోర్ ఎస్ అమ్మిన బోత్ సామ్సంగ్ అండ్ నోకియా ఫోన్స్ యొక్క సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత? సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత అని అడిగారండి. జాగ్రత్త గమనించండి. యాంగిల్ ఎలా కనుక్కుంటామండి ఒకసారి చూడండి. బోత్ సామ్సంగ్ అండ్ బోత్ నోకియా అండ్ సామ్సంగ్ అన్నాడు కాబట్టి చూడండి, ఎస్ స్టోర్ అడిగాడంటే ఎస్ స్టోర్ యొక్క మొత్తం వాల్యూ వచ్చేసి 13 అండి. 13 యూనిట్స్. 7 అంటే 6 ఉందండి. 7:6 ఉందండి, అంటే 13 రేషియోలో ఉందండి. జాగ్రత్త గమనించండి. వాళ్ళు టోటల్ అడిగారు, మన దగ్గర ఎస్ డైరెక్ట్ 26% ఉందండి, మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. 26% ఉందండి. అయితే సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత అని అడిగండి. సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత అని అడిగాడు. 26% అంటే ఎంత అండి? చూడండి, 100% వచ్చేసి 100% వచ్చి 360 డిగ్రీస్ అండి. మనం గ్రాఫ్ లో చూసుకున్నట్టు 100% వచ్చేసి 360 డిగ్రీస్. అయితే 26% అయితే ఎన్ని డిగ్రీలు? ఎందుకంటే డిగ్రీలు ఎందుకు కడుతున్నాం? సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత అని అడిగండి. ఎస్ వాళ్ళది. ఎస్ అనేది 26% అండి. 100% అయితే 360 డిగ్రీస్ అంటే టోటల్ సర్కిల్ అండి. 360 అయితే 26%. ఎందుకండి కేవలం 26% సెక్టార్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది కాబట్టి 26% ఆఫ్ సెక్టార్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది కాబట్టి 26% ఆఫ్ 360 డిగ్రీస్ అండి. 26% ఆఫ్ 360 డిగ్రీస్ అంటే జాగ్రత్తగా గమనించండి. 26/100 ఇంటూ 360. 26/100 ఇంటూ 360 డిగ్రీస్. చూడండి, క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. జాగ్రత్త చూడండి. 0 0 2 6 6 ఏంటంటే 6 అవుతుంది. కింద 10 ఉంది కాబట్టి పాయింట్ పెట్టండి. 0.6 ఏ ఆప్షన్ ఉందండి? 2 ఆప్షన్ లో ఉంది. 2 బీసీలో ఉంది కాబట్టి సాల్వ్ చేస్తే అన్నింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. నో ప్రాబ్లం అండి. మిగిలిన క్వశ్చన్స్ అనేవి మన నెక్స్ట్ క్లాస్ లో తప్పకుండా కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ అండి.